అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్. ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు చాలాసార్లు వినే ఉంటారు కదండి. నేనైతే పెళ్ళైన కొత్తలో విన్నాను. మా చిన్నమ్మ చెప్పారు నాకు. ఎప్పుడైతే భర్త ఇంటికి వచ్చినప్పుడు భోజనానికి కూర్చున్నప్పుడు కోపం తెప్పించేటట్టుగా ఉండకూడదమ్మా అని చెప్పారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. అవునా సర్లేని అతను చెప్పినట్టుగానే నేను ఉండేదాన్ని. కానీ కొన్నిసార్లు గుర్తొచ్చేస్తాయి కదా ఏవో ఒక మాటలు. అన్నం తినేటప్పుడు మనం అన్నాం అనుకోండి కోపం వచ్చేస్తుంది. అలా ఏమవుతుంది, ఏదో రకంగా గొడవకు దారితీస్తుంది. కాబట్టి భర్త భోంచేసినప్పుడు ఖచ్చితంగా ఈ 5 విషయాలు గృహలక్ష్మిగా భార్యామణిగా తెలుసుకుంటే ఆ ఇల్లు స్వర్గమే. ఆధ్యాత్మికంగా భార్య ఎలా ఉండాలి? భర్త ఐశ్వర్యానికి కారణం భార్య ప్రవర్తనే అంటున్నారు. ఈ 3 తప్పులు చేయొద్దు. భోజన సమయంలో భార్యాభర్తల సంభాషణ ఎలా ఉండాలి? ముఖ్యంగా ఈ విషయాలను 3 ప్రధాన భాగాలుగా విభజించుకుంటే భార్య ప్రవర్తన, అలాగే భార్య ఏం మాట్లాడాలి, భార్య ఏం మాట్లాడకూడదు. ముందుగా చూస్తే భార్య ప్రవర్తన అన్నపూర్ణాదేవిగా ఉండాలంట. ఇల్లంతా కూడా చక్కగా శాంత వాతావరణం. చూసారా, చాలా హోటల్స్లో కూడా ప్రశాంతంగా ఉంటారు కదా. అప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఎంత బిల్ అయినా బాధపడం కదా. సో అలా మన ఇల్లు కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంచుకోవాలి. భర్త భోజనం చేసేటప్పుడు ఇంట్లో ప్రశాంతంగా ఉండేలా టీవీ శబ్దాలు, అనవసరమైన గొడవలు ఉండకుండా చూసుకోవాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నమ్ముతాం కదా మనం. ప్రశాంత వాతావరణంలో భోజనం చేస్తే ఆ శక్తి శరీరానికి పూర్తిగా అందుతుంది. వడ్డించే విధానం కూడా ఎలా ఉండాలి? చిరునవ్వుతో, ప్రేమతో దగ్గరుండి వడ్డించాలి. అడిగినా అడగకపోయినా ఆహారం సరిపోతుందో లేదో గమనించుకోవాలి. భార్యను అన్నపూర్ణాదేవి రూపంగా భావిస్తారు కదా. ఆమె ప్రేమతో వడ్డిస్తే ఆ భోజనం అమృతంతో సమానం. నిలబడ్డమో కూర్చోవడమో, వీలైనంత వరకు భర్త భోజనం పూర్తయ్యే వరకు కూడా నిలబడే పాత రోజుల్లో అలాగా. ఇప్పుడంటే అలా ఉండట్లేదు కానివ్వండి, కలిసే భోజనం చేస్తున్నాము. లేదంటే దగ్గరుండి సరిపోతుంది. కొంచెం గమనించుకుంటే, అంటే ఏం కావాలి వడ్డించినప్పుడు అని చూసుకోవడం కోసం. అప్పుడు ఏమవుతుంది, భర్తకి మనం దగ్గరుండి చూసుకోవడం వల్ల అంకిత భావం యొక్క చిహ్నం. భర్త మానసికంగా కూడా సంతృప్తిగా నా మీద ఎంత ప్రేమగా చూసుకుంటుంది నన్ను భార్య అని హార్ట్ఫుల్గా, చాలా హ్యాపీగా, లవబుల్ కనెక్షన్తో ఉంటారు. అవునా కదా. ఇంకో విషయం, ఏం మాట్లాడాలి? ఎప్పుడు కూడా భోజనం చేసేటప్పుడు ఎవరితోనైనా సరేనండి, కానీ ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో ఎందుకు అంటున్నానంటే, ఇంటికి పిల్లర్స్ వాళ్ళే కదా. కాబట్టి పాజిటివ్ సంభాషణే ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించి, రుచి గురించే. భోజనం ఎలా ఉంది, ఈరోజు వంటకం బాగా కుదిరిందా అని మాత్రమే అడగాలి. నిజంగా బాగుంటే వాళ్ళు చెప్తారు. కొన్నిసార్లు మనల్ని ఏడిపించడానికి కూడా చెప్పరు, అయినా పర్లేదు. ప్రేమతో కూడిన మాటలే ఉండాలి. ఎందుకంటే భర్త ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే విధంగా చక్కగా తినండి, మీ నచ్చింది తినండి అని చక్కగా తనకు వడ్డించి పెట్టడం వల్ల శక్తిగా ఉంటుంది, పాజిటివ్ శక్తిగా ఉంటుంది. అంత మంచి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వాళ్ళకి పాజిటివ్ శక్తిని ఇస్తాయి. కాబట్టి తిన్న ఆహారం కూడా ఒంటికి చక్కగా పడుతుంది. ప్రోత్సాహంగా ఉండాలి. భర్త యొక్క విజయం గురించి లేదా ఈరోజు చేసిన మంచి పని గురించి చిన్నపాటి ప్రశంసను తెలియచేయవచ్చు. మరి ఇంకా ఏం మాట్లాడకూడదు? ఎప్పుడు కూడా అండి, ఎంత కోపంగా ఉన్నా, ఎన్ని గొడవలైనా సరే నెగిటివ్ సంభాషణ అస్సలు ఉండకూడదు. అరిష్టాల గురించి మాట్లాడకూడదు. భోజనం చేసేటప్పుడు ఏ రకమైన మానసిక ఆందోళన కలిగించే మాటలైనా సరే చెప్పకూడదు. అవి ఇంట్లో ఉన్న సమస్యలే కావచ్చు, అప్పుల గురించే కావచ్చు, పిల్లల గొడవలే కావచ్చు, ఇతరుల గురించైనా ఫిర్యాదులు చేయడం కావచ్చు. అస్సలు మాట్లాడకూడదండి. ఆందోళనతో తిన్న ఆహారం విషంతో సమానమంట. భర్తకు ఆరోగ్య నష్టం కలుగుతుందంట, ధన నష్టం కూడా కారణం అవుతుందంట. తర్వాత భోజనం పైన ఒక్కొక్కసారి విమర్శలు లేదా వంటకం బాగాలేదని అలాంటివి చెప్తారనుకోండి వాళ్ళు, మనం కోపగించుకోవద్దు. సరే, మరొకసారి అలా జరగకుండా చూసుకుంటాం అని చెప్పి చూడాలి. నవ్వుతూ పక్క తప్పుండి సరిపోతుంది. భర్త ముందు అనవసరం విమర్శలు చేయకూడదు.
ఏమవుతున్నప్పుడు అన్నదాతకు అపచారంగా భావిస్తారు. అన్నపూర్ణదేవి అనుగ్రహం తగ్గిపోతుందంట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కోపం కానీ విసుగు అంటే కోపంతో చిరాకుతో భోజనం పెట్టకూడదండి. అస్సలు అలా వడ్డించకూడదు. అలాగే వడ్డిస్తూ కంచంలో పెడుతూ కొంతమంది విసుగ్గా మాట్లాడుతూ ఉంటారు. అలా కూడా మాట్లాడకూడదండి. ఎందుకంటే ఆ టైంలో భార్య యొక్క నెగిటివ్ ఎనర్జీ భోజనం ద్వారా భర్తకు చేరుతుంది. వారి పనిలో ఆటంకాలు కూడా ఏర్పడతాయంట. కాబట్టి జాగ్రత్త అండి. భోజనం వడ్డించేటప్పుడే కాదు, వండినప్పుడు కూడా ఎంత పాజిటివ్గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మన శరీరానికి శక్తినిచ్చేది నీరు, ఆహారం, గాలి కదా. కాబట్టి మన వల్ల అయ్యేదేంటి? నీరు వారంతటా వాళ్ళు తాగుతారు, అది వాళ్ళు మైండ్ ఆలోచనలు వాళ్ళ ఇష్టం అని. కానీ భోజనం వంట చేసేది భార్యగా మనమే, వడ్డించేది మనమే. కాబట్టి ఆ 2 సార్లు కూడా చక్కగా పాజిటివ్గా వచ్చేసి పాజిటివ్గా వడ్డించి మంచి విజయాలు కలగాలి, నా ఆహారం నచ్చుతుంది, నేను పెట్టిన భోజనం చక్కగా తింటారు, ఆరోగ్యంగా ఉంటారు అని ఇలాంటి పాజిటివ్ మాటలే మనకు మైండ్ రన్ చేసుకోవాలి. అంతేగాని ఎప్పుడు చూసినా నన్ను పట్టించుకోడు, నా మాట వినడు, ఎప్పుడంతా రా తిను, టైం అయిపోయింది కదా తినడానికి మొత్తం పనికొస్తావు, ఇలాంటి మాటలు కానీ ఇలాంటి కోపగింతలు కానీ అస్సలు చేయకండి దయచేసి ప్లీజ్. ఇంకా చివరిగా చెప్పేది ఏంటంటే, భర్త భోజనం చేసేటప్పుడు భార్య ప్రేమతో ప్రశాంతంగా అంకిత భావంతో ఉంటే ఆ భర్త జీవితంలో విజయాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతాడు. ఈ చిన్న నియమాలు పాటించడం ద్వారా ఇల్లు సాక్షాత్తు దేవాలయంగా మార్చుకోవచ్చు. మరి అలాగే ఉంటారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గివ్ మీ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.